ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే నేను కస్టమైజ్ చేసిన బ్యాంగిల్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఒక మ్యారేజ్ ఆర్డర్ వచ్చింది. సో మ్యారేజ్ పర్పస్ కోసం బ్యాంగిల్స్ అయితే అడిగారు వాళ్ళు. సో బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా ట్యూటోరియల్ కావాలంటే నాకు జస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కావాలని చెప్పేసి. సో ఫుల్ వీడియో నేను మీకు ట్యూటోరియల్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట. సో ఒకటి వచ్చేసి నేమ్తో కావాలన్నారు, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ నేమ్స్తో కావాలన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి లక్ష్మీ కాసులతో డిఫరెంట్గా కావాలి అన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా కావాలి అన్నారు. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈరోజు నేను మీకు వీడియో చూపించేస్తాను. అండ్ అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే చూసేద్దాం బ్యాంగిల్స్ ఎలాంటి బ్యాంగిల్స్ నేను ప్రిపేర్ చేశాను. సో సో ఇవే అనమాట నేను ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ సెట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టోన్ లేస్ అనమాట, రెయిన్బో కలర్స్. సో ఇదైతే నైట్లో కొంచెం బ్రైట్గా అంటే మ్యారేజ్ పర్పస్ కోసం, ఇది ముహూర్తం కోసం అని ఇవి చేయించుకున్నారు. అండ్ దీని తర్వాత ఒక గోల్డ్ కాంబినేషన్ అండ్ ఇలాంటి ఫ్లవర్ కావాలి అని చెప్పేసి అడిగారు. సో అందుకని చెప్పేసి ఈ ఫ్లవర్స్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి స్టోన్ లేస్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి నేమ్ అనమాట. సో త్రిలోక్ బ్రైడ్గ్రూమ్ నేమ్. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఈ స్పేస్లో ఈ ఫ్లవర్తో కస్టమైజ్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటివి కూడా కావాలంటే నాకు జస్ట్ కమెంట్ చేయండి, నేను మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో షేర్ చేస్తాను. అండ్ ఇది కూడా సేమ్. సో ఇది ఒక సెట్. అండ్ ఇంకొక హ్యాండ్కి పెళ్ళి కూతురు నేమ్తో చేయడం జరిగింది. సో పెళ్ళి కూతురు నేమ్ వచ్చేసి పూజిత. సో పూజిత నేమ్తో కస్టమైజ్ చేశాను ఒకటి, అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదన్నమాట. సో ఇందాక చెప్పాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్యాంగిల్స్ అన్నీ. ఇది నేమ్ వచ్చేసి పూజిత. అండ్ వెనకాల వచ్చేసి జస్ట్ సింపుల్గా ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇవి నార్మల్ ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. సో ఇది ఫస్ట్ మోడల్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి లక్ష్మీ కాసులతో ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్. సో ఇవి కూడా తను కస్టమైజ్ చేయించుకుని తను ఇష్ట ప్రకారం చేయించుకునింది అనమాట. సో తనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చెప్పింది. సో ఆ విధంగా నేను కస్టమైజ్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి సింపుల్గా లక్ష్మీ కాసులతో వర్క్ అనమాట. ఇది ఒక సెట్. ఇది నలుగుకి కావాలి అని చెప్పేసి చెప్పారు. సో అందుకని ఇది ప్రిపేర్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి చైన్ పాల్తో వస్తుంది కదా, సో ఆ బ్యాంగిల్. అండ్ ఇది వచ్చేసి కుందన్స్తో ప్రిపేర్ చేసిన బ్యాంగిల్స్ అనమాట. సో సేమ్ ఇదే విధంగా. అండ్ ఇది వచ్చేసి కుందన్స్తో స్టిక్ చేసాము. అండ్ వాళ్ళకి కస్టమైజ్ అంటే శారీస్లో ఏ విధంగా అయితే వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయో సో ఆ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ కాసులతో ప్రిపేర్ చేసాము. సో లక్ష్మీ కాసు, చైన్ లేస్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టోన్స్ మీన్స్ కుందన్స్ టైప్లో వస్తాయన్నమాట. సో ఎస్పెషల్లీ తను ఈ బ్యాంగిల్ కావాలి అని చెప్పేసి అడిగిందనమాట. అందుకని చెప్పేసి చేసాము. జనరల్గా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇది ఒక సెట్.
సో ఇంకొక సెట్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదొక సెట్, సేమ్ దాని పేరు ఇంకో హ్యాండ్కి. అండ్ ఇంకొక బ్యాంగిల్ సెట్ కూడా నేను మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేసి జస్ట్ హెవీ వర్క్ ఏం లేకుండా సింపుల్గా చేశాను అనమాట. సో ఇది పట్టు శారీస్ పైకి కానీ, హాఫ్ శారీస్, లెహెంగాస్ ఇట్లాంటి వాటికి కొంచెం హెవీగా మెనీ బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట. సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇవాల్టి వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.